వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్ రెడ్డి రాజకీయ జీవితానికి జనగణమన పాడేశారు విజయసాయిరెడ్డి గారు. ఆడిటర్ లెక్క ఎప్పుడు తప్పదు అంటారు. విజయసాయిరెడ్డి గారు తాజాగా చేసిన ఆడిటింగ్, రాజకీయ ఆడిటింగ్ చూస్తుంటే జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై ఆయనకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చేసినట్టుంది. ఈడీ విచారణ తర్వాత ఆయన మీడియా ముందు మాట్లాడుతూ ఆయన వ్యక్తపరిచిన ఆవేదన, చేసిన విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి. నేను పాలేరునే కాని పందికొక్కుల వల్ల పరాయి వాడిని అయ్యాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్ననాళ్ళు అన్నీ తానే సర్వస్వమై వ్యవహరించాడు విజయసాయిరెడ్డి. ఆయనే నేడు తనను తాను పాలేరుతో పోల్చుకోవడం గమనార్హం. జగన్ రెడ్డి చుట్టూ ఉన్న కొందరు పందికొక్కులు తనని దూరం చేశారని, జగన్ రెడ్డిని తప్పుదారు పట్టించారని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత కుమ్ములాట్లు బయటపడేశాయి. కేసుల విషయంలో నన్ను నెంబర్ 2ని చేశారు, కానీ అధికారంలో ఉన్నప్పుడు నన్ను 100వ స్థానంలో కూడా ఉంచలేదు అంటూ ఆయన మదనపడటం చూస్తుంటే ఆయన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనలో ఉన్న తీవ్ర అసంతృప్తిని బహిర్గతం చేశాయి, తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు అధికారంలోకి వస్తామని గర్వంగా చెప్పిన విజయసాయిరెడ్డి ఎన్నికల ఫలితాల వేళ జగన్ రెడ్డి తొలి ఆలింగనంలో ఉబ్బి తబ్బిబ్బై అయిన ఆయన వైకాపాలో 2వ స్థాయి నేత. అదే నోటితో నేడు మళ్లీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు అంటూ ఆయన చెప్పడం వైసీపీ కేడర్కి మానసికంగా కోలుకోలేని దెబ్బే. జగన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా ఫలితం ఉండదని, ప్రజల్లో జగన్ రెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకతని మార్చడం ఎవరి తరం, ఎవరి వల్ల కాదని ఆయన చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నిస్పృహ నిస్సహాయత పెంచినట్టయింది. కూటమి పార్టీలు విడిపోతే తప్ప జగన్ రెడ్డి సొంతంగా గెలిచే పరిస్థితి లేదని ఆయన చేసిన విశ్లేషణ జగన్ రెడ్డి పార్టీ భవిష్యత్తుపై ఉన్న నీలి నీడలను స్పష్టం చేసింది. జూన్ 2026 తర్వాత తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రకటిస్తానని చెప్పడం ద్వారా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతున్నారనే సంకేతాలు పంపించినట్టయింది. జగన్ నీడగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు ఒక కొత్త దారిని ఎత్తుకునే పనిలో పడ్డారు. విజయసాయిరెడ్డి వంటి అత్యంత సన్నిహితుడే ఇక ఆశలు లేవని చెప్పాక సామాన్య కార్యకర్తలు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఆశలు పెట్టుకోవడం అంటే అది కేవలం కర్మ మాత్రమే. ఒక నాయకుడు విజయం పట్ల తన సన్నిహితుడిగా నమ్మకం లేనప్పుడు ప్రజల్లో నమ్మకం కలిగించడం అసాధ్యం. జగన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ చివరకు ఆయనకు నమ్మకమైన మిత్రుడినే కాదు, పార్టీకి వెన్నుముకగా ఉన్న నమ్మకమైన మిత్రుడిని కూడా దూరం చేసింది. విజయసాయిరెడ్డి గారి ఈ రియలైజేషన్ పార్టీ అంతరార్థానికి ఆరంభమని రాజకీయ పండితులు భావిస్తున్నారు. రాజారెడ్డి కాలం నుండి మొదలైన ఈ బంధం ఇలా ముగియడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కీలక మలుపు. నాడు రాజారెడ్డికి, తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళ దోపిడీని, వాళ్ళ అరాచకాలని, వాళ్ళ భాగోతాలని గుట్టు రట్టు కాకుండా పైరవేల చేసి ఢిల్లీలో ఎన్ని రకాలుగా ఆయన ప్రయత్నాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దోపిడీలో భాగంగా పెట్టబడిన సిబిఐ, ఈడీ కేసులు, కోర్టులు, అనేక వ్యవస్థలను ఆయన ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చి కాపాడాడో అందరికీ తెలిసిందే. అలాంటి విజయసాయిరెడ్డినే జగన్ రెడ్డి దూరం పెట్టాడంటే అంతకంటే నమ్మక ద్రోహం ఇంకొకటి ఉండదు. తల్లిని చెల్లిని కూడా తన స్వార్థం కోసం, తన ఆస్తుల కోసం దూరం పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డిలో ఉన్న నియంత్రణత్వాన్ని, దుర్మార్గాన్ని స్పష్టం చేస్తూ ఉంది. గతంలో కానీ, గత 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో కానీ జగన్మోహన్ రెడ్డి కాపాడబడ్డాడు అంటే అది కేవలం విజయసాయిరెడ్డి పుణ్యమే. పుణ్యమే అంటే ఇక్కడ జగన్ రెడ్డిని సమర్థించడం కాదు, ఒక వ్యక్తి చేసిన దోపిడీని, అరాచకాలని, లూటీని, రూటింగ్ని కప్పిపుచ్చుకుంటా వ్యవస్థలని మేనేజ్ చేసుకుంటా విజయసాయిరెడ్డి చేసిన కృషే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని కాపాడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి విజయసాయిరెడ్డిని కూడా దూరం చేసుకున్నాడంటే జగన్ రెడ్డిలో ఉన్న మరో కోణం విజయసాయిరెడ్డి కూడా తెలియకుండా ఉండాలన్న ఉద్దేశమే. లేదు అంటే తాను అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇవ్వబడుతుందన్న ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డిని కూడా దూరం పెట్టి ఉండవచ్చు. విజయసాయిరెడ్డి ఉదాహరణతో జగన్మోహన్ రెడ్డి తనకు అడ్డంగా వస్తారనుకుంటే బాబాయిని లేపేసినట్టే, అమ్మని తల్లిని గెంటేసినట్టే, విజయసాయిరెడ్డిని ఎత్తి పక్కన పడేసినట్టే ఎవరినైనా, ఎలాంటి నేతనైనా, ఎలాంటి కార్యకర్తనైనా తీసి డస్ట్బిన్లో పాడేస్తాడు అనడం ఎలాంటి సందేహం లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని మిగిలి ఉన్న నాయకులు, కార్యకర్తలు మాత్రం ఏం బావుకుంటారో వాళ్ళకి అర్థం కావాలి. కన్న తల్లి కూడా దూరం పెట్టిన వ్యక్తిని చేరదీసే ప్రయత్నం చేస్తున్న ఆ కొద్ది మంది జగన్ రెడ్డి దోపిడీలో వాటాలు పొందిన వాళ్ళు మాత్రమే తప్ప రాష్ట్రం మీద కానీ, ప్రజల మీద కానీ, ఆ పార్టీ మీద కానీ ఇసుమంత ప్రేమ కూడా ఉన్నవాళ్ళు ఎవడో లేడు అక్కడ. జగన్మోహన్ రెడ్డి భజన బృందం అధికారంలో ఉన్నప్పుడు దోచుకుని ఇవాళ జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. ఒక లిక్కర్ స్కామ్లో సుమారు 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేశాడంటే అతను ఎలాంటి దుర్మార్గుడో, ఎంతటి ప్రజా కంటకుడో స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు A1 అయితే విజయసాయిరెడ్డి అన్ని కేసులు A2.
జైల్మేట్. అంతలా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటా వచ్చిన విజయసాయిరెడ్డి నోరు తెరిచి ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం సమాప్తం, సమాధి కాపాడింది అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ పార్టీలో ఉన్న నాయకులు కళ్ళు తెరవకపోతే వాళ్ళ పరిస్థితి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డి, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా అయితే ఇప్పుడు జైలులో మగ్గుతూ కోర్టుల చుట్టూ బెయిల్ కోసం ప్రాధాయపడి తిరుగుతున్నారో అదే పరిస్థితి ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే కాకమ్మ కబుర్లని, అబద్ధాలని ఎవడో నమ్మే పరిస్థితి కూడా లేదు. తాను చేయకపోయినా చేయలేకపోయినా పనులను కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసి నిరూపిస్తూ ఉంటే వాటిని కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గోబల్స్కి అమ్మ మొగుడు లాంటి వాడు జగన్ రెడ్డి. చెప్పిన అబద్ధాన్ని చెప్పి 100 సార్లు చెప్తే కనీసం పేటీఎం గ్రామ సింహాలన్న నమ్మకపోతాయన్న ఆశ జగన్ రెడ్డిలో ఇంకా చావనట్టు ఉంది. కుల మత ప్రాంతాలుగా విడదీసి రాజకీయ పబ్బం గడుపుకుందామనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇకనైనా అలాంటి నీచ నికృష్ట రాజకీయాలు మానకపోతే తనతో పాటు ప్రయాణిస్తున్న ఆ కొద్ది మంది నాయకుల జీవితాలను కూడా సర్వనాశనం చేసినట్టే. జగన్మోహన్ రెడ్డి ఎలాగో 10 లక్షల కోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు తరలించి తన సొమ్మును భద్రపరుచుకుని తను తన కుటుంబం రాజభోగాలు అనిపిస్తూనే ఉంటారు. వాళ్ళు కేసులో శిక్ష పడిన 10 ఏళ్ళు 15 ఏళ్ళు జైలు పడుతుంది. జగన్ రెడ్డి బయటికి వెళ్ళిన తర్వాత హాయిగా తన శాశ్వత జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంది. కానీ ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు విని, అబద్ధపు మాటలు విని విర్ర వీగితే వీళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నది ఎవరికాడు ఆలోచించుకోకపోతే మీరు నాశనం అవడే కాక మీ కుటుంబాలను కూడా రోడ్ల పాలన చేసే పరిస్థితికి మీరు వస్తారు. ఇంకా మీలో ఆ సోయి రాకపోతే, మీలో మార్పు రాకపోతే మీరు తినే అన్నానికి కూడా విలువ ఉండదు. అది గమనించి ప్రవర్తిస్తే మంచిది. మీ భవిష్యత్తు కనీసం ఇప్పుడునైనా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే కంపెనీల్లో, లోకేష్ గారు తీసుకొచ్చే పరిశ్రమల్లో రాష్ట్రంలో మీరు కూడా ఉంటున్నారు కాబట్టి మీకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కూలీ డబ్బుల కోసం కక్కుతు పడకుండా మీకు ఉన్న ఆ కొద్దిపాటి తెలివితేటలని మీ భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటే మీకు చక్కటి ఉద్యోగాలు వస్తాయి. లోకేష్ గారి పేరు చెప్పుకుని 4 కాలాల పాటు హాయిగా జీవించవచ్చు. మారండి, మనుషులుగా మారండి. ఆ నేర ప్రవృత్తిని విడి, ఆ మురగ లక్షణాలను వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాట వెంట మానేసి మనుషులుగా మారాలని కోరుకుంటూ ఆశిస్తూ నమస్కారం.